అందరికీ నమస్కారం. గతంలో నేను చాలాసార్లు చెప్పాను. మన భారతీయ రైల్వేలో ప్యాసింజర్లకు సంబంధించి ప్రయాణం చేస్తే ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు ఏవైనా సరే వాటి మీద లాభాలు రావు. లాభాలు ఓన్లీ గూడ్స్ ట్రైన్ల మీదే వస్తాయి. అయినా సరే మన వాళ్ళు ఒక పైసా పెంచినా, ఒక 10 పైసలు పెంచినా ఫస్ట్ అడిగేది ఏంటి? నువ్వు ప్రయాణికులకి ఏం సౌకర్యాలు కల్పించి నువ్వు టికెట్ రేట్లు పెంచావు అంటారు. ఈరోజు నేను అదే చెప్పబోతున్నా. అట్ ది సేమ్ టైం పెంచారు అనగానే భారీ షాక్ అంటూ ఎవరైతే వార్తలు ఇచ్చారో వారి కింద మీద మూసుకుంటారు. ఏం జర్నలిజం రా? అరే నార్మల్ ప్యాసింజర్లకి కిలోమీటర్ పైసా పెంచారా? అది వచ్చేసి భారీ పెంప, భారీ షాక. అండ్ మెయిన్లు, వందే భారత్లు, ఏసీలు, నాన్ ఏసీలు ఉన్నటువంటి వాటికి సంబంధించి కిలోమీటర్కి 2 పైసలు పెంచారా? అంటే నువ్వు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే పెరిగేది ఎంతరా? 10 రూపాయలరా. 500 కిలోమీటర్లు రా, 10 రూపాయలు పెట్టలేవరా నువ్వు గవర్నమెంట్కి? దీని గవర్నమెంట్కి వస్తున్న ఆదాయం ఎంత? టికెట్ రేట్ల పెంపు వల్ల రేపు 26 నుంచి అమలులోకి వస్తుంది. హార్డ్లీ 600 కోట్లు రైల్వేకి వస్తుంది. జనం మీద పడే భారం ఎంత అన్నప్పుడు మరలా చెప్పే కదా, 100 కిలోమీటర్లు నువ్వు ప్రయాణిస్తే ప్యాసింజర్ రైలు అయితే రూపాయి. అదే 100 కిలోమీటర్లు నువ్వు ఎక్స్ప్రెస్లో కానీ వందే భారత్ 20లో ప్రయాణిస్తే నీకు పడే ఛార్జ్ ఎంత? 100 కిలోమీటర్ ప్రయాణిస్తే 2 రూపాయలు అంతే. అరే ప్రభుత్వానికి ఏదో సాయం చేస్తున్నావు అనుకోరా బాబు. సరే నువ్వు అడుగు, రైల్వేలకి సంబంధించి ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నది ఎంత, తిరిగి ప్రజలకు ఇస్తున్నది ఎంత అడగండి. నేను అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా. భారీ షాకు, భారీ ఛార్జీలు పెంచారనేది అబద్ధం. కానీ రూపాయి పెంచినా కానీ దాని వర్త్ నువ్వు ప్రజలకు ఏమిస్తున్నది కావాలి. టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయి రైల్లో అదనపు బోగీలు వేస్తున్నావా? కోచ్లు ఉంటున్నాయా? అండ్ ప్రయాణికులు సరిపడా వచ్చే ట్రైన్లు ఉన్నాయా? అండ్ అనగోడిది కానీ పండుగలప్పుడు, రద్దీలప్పుడు స్పెషల్ ట్రైన్లు అసలు వేస్తున్నావా? వేస్తే సరిపోతున్నాయా? సో వాంటెడ్గా నేను ఈరోజు గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నా. అయ్యా ఛార్జీలు ఇంకొక పైసా కాదు, 10 పైసా కాదు, రూపాయి పెంచడం పర్లేదు, కిలోమీటర్ రూపాయి కూడా పెంచడం ఏం పర్లేదు. కానీ రైలు అవైలబుల్ ఉండేలా చూడండి, రైలు నీట్గా ఉండేలా చూడండి. అండ్ రైళ్లలో ఇబ్బంది లేకుండా, హిజ్రాలకు వచ్చేసి ఇబ్బంది పెట్టకుండా, అండ్ అడుగున వచ్చి ఇబ్బంది పెట్టకుండా, అండ్ అనుకోకపోయినా ఏదో ఒక విధంగా వచ్చేసి దొంగతనాలు జరుగుతున్నాయి, అవి జరగకుండా ఆడవారికి సెక్యూరిటీ ఉండేలాగా అలా చేయండి. అప్పుడేంటి, కిలోమీటర్ పైసా కాదు, మీరు రూపాయి పెంచండి, హ్యాపీగా ఇస్తారు. సో మరలా చెప్తున్నా బాబు, పెంచింది అయితే షాక్ ఇచ్చే రేట్ అయితే కాదయ్యా. బట్ పెంచిన దాని తాలూకు వర్త్ అది పైసైనా రూపాయైనా ఎంతైనా కానీ ప్రయాణికులకు ఇప్పుడున్న సౌకర్యాలు ఏవైతున్నాయో అలాగే ఉంచడం కాదు, వాటిని మెరుగుపరచడం అయితే కోరుకుంటూ ఉన్నాను.